ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 4:16 వాక్యం మనం చదువుకుంటున్నాం. నజరేతు విడిచి జెబులోనుకు నఫ్తాలి అను ప్రదేశమును ప్రాంతములలో సముద్ర తీరం నుండి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండెను. జెబులోను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు అవతలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయల్లో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన నెరవేరినట్టు ఇలాగ జరిగను. ఇక్కడ యెషయా ప్రవక్త 9వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో ఈ అంశాన్ని గురించి చెప్తుంటూ చూస్తున్నాం. ఆయనను వేదన పొంది ఉన్న దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరినున్న అన్యజనులను గలిలయ ప్రదేశమును మహిమ దానిగా చేయుచున్నాడు. చీకట్లో నడుచుచున్న గొప్ప జనులు వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయల దేశంలో నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని చెప్తున్నారు. యేసుప్రభు తన పరిచర్య మార్గము మొదలుపెట్టిన తర్వాతనే ఆ ప్రదేశంలోనికి సువార్త ప్రకటించబడింది. వారు సువార్త వెలుగును ఎన్నడూ చూచి ఉండలేదు. ప్రభు ఎప్పుడైతే ఆ ప్రదేశమునకు వెళ్ళి సువార్త ప్రకటించారో అప్పుడే ఆ సువార్త వెలుగును చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుప్రభు మొట్టమొదట గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడినటువంటి సీమోను అతని సహోదరుడైనటువంటి ఆంద్రెయ వారిద్దరూ సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసుప్రభు వారిని చూచి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతునని చెప్పెను. వెంటనే వారు వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అక్కడి నుంచి వెళ్ళి జెబెదయి కుమారులైనటువంటి యాకోబు యోహానులను పిలిచినట్టుగా గమనిస్తున్నాం. మరియు వీరిద్దరు కూడా సహోదరులు. తమ తండ్రి దగ్గర జెబెదయితో కూడా దోణిలో వల బాగు చేయుచుంటది. ఎప్పుడైతే యేసుప్రభు పిలిచాడో వారు కూడా వాళ్ళ తండ్రిని వలను విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించినట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుండి మనం చూస్తే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని పిలిచాను. అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సెవాడు అనగా ఆంద్రెయ పేతురు అనవాడి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయేలును కనుగొని, ధర్మశాస్త్రంలోనూ మోషేయు ప్రవక్తలు ఎవరిని కూర్చి అయితే వ్రాయబడి ఉన్నదో ఆయన కనుగొంటిని, యోసేపు కుమారుడైన యేసు నజరేతు వాడు అని చెప్పి ఆయన వారితో చెప్పారు. అందుకు వారు, నజరేతులో నుండి మేల ఏదైనాను వచ్చునా అంటే వారు వచ్చి చూడుడి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని అనగా శిశువుని చంపాలని హేరోదు ఉద్దేశించినప్పుడు తల్లిని మరియని తీసుకొని మరి ఐగుప్తుకు పారిపోమని యేసు ప్రభు చెప్పాడు. దేవదూత హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ హెచ్చరికను బట్టి వాళ్ళు ఐగుప్తులోకి వెళ్ళి నివసించిన తర్వాత, హేరోదు చనిపోయిన తర్వాత తిరిగి వారిని తమ దేశమునకు వెళ్ళిపోమంటే యోసేపు భయపడి ఆ బిడ్డను తీసుకొని నజరేతులోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి ఆయనకి నజరేతు వాడనే పేరు వచ్చినట్టుగా గమనించుకుంటున్నాం. కాబట్టి ఈ గలిలయ ప్రదేశంలో ఉన్నటువంటి వీరిని యేసు ప్రభు పరిచర్య కొరకు పిలిచాడు. అదే వారికి గొప్ప వెలుగుకు కారణమైనట్టుగా మనం గమనిస్తున్నాం. మనం కూడా అన్యజనులమే, మనం అందరం అన్యజనులమే. మనల్ని కూడా పిలవటానికి యేసు ప్రభువే సహాయం చేశాడు. ఎందుకంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయనే మనల్ని పిలిచాడు. తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా, తన ప్రజలుగా మనం ఈ లోకంలో ఇప్పుడు జీవించడానికి మనకు సహాయం చేసిన వాడు మన ప్రభువే. కనుక మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి దేవుణ్ణి కనపరిచేవారిగా ఉండాలి. ఇటు ధన్యత మనకు దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షగా, మీ శిష్యులను మీరు పిలిచారు, వారు మిమ్మల్ని వెంబడించారు, నిత్య జీవనకు వారసులయ్యారు. ప్రభు, మమ్మల్ని కూడా మీరు పిలిచి ఉన్నారు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి. ఒకప్పుడు చీకట్లో ఉన్నవారమే, కానీ నీ వెలుగులోనికి పిలిచారు. మేము కూడా నీ వెలుగును అనుసరించి జీవిస్తూ అనేకులను వెలుగులోనికి నడిపించేవారుగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.